హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఫ్రెండ్స్, తెలంగాణలో గృహజ్యోతి పథకానికి సంబంధించి చాలా మందికి జీరో బిల్లులు అయితే రావట్లేదు. సో కొంతమంది నాకైతే కామెంట్ చేశారు, మేము అప్లై చేశాము కానీ మాకు జీరో బిల్ అనేది రాలేదు, ఏం చేయాలని చెప్పేసి అయితే అడుగుతూ ఉన్నారు. సో ఈరోజు వీడియోలో మీకు జీరో బిల్లు రావాలంటే ఏం చేయాలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాము. అలాగే ఒకవేళ ఇంతకు ముందు మీరు అప్లై చేసినా కూడా మీకు జీరో బిల్లు కనుక రాకపోతే దానికి కూడా ఏం చేయాలో వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాము. సో వీడియోని ఎక్కడొక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు నేను చెప్పే ఈ ట్రిక్ కనుక మీరు పాటించినట్లయితే వెంటనే మీకు జీరో బిల్ అనేది వచ్చేస్తుంది. సో ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకండి. ఫ్రెండ్స్, మీరు అప్లై చేసినా కూడా మీకు జీరో బిల్ అనేది రాకపోయినట్లయితే వెంటనే మీరు ప్రజాపాలనకి వెళ్ళి అక్కడ ఒక కంప్లైంట్ అనేది ఇవ్వండి. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ప్రజాపాలన ఆఫీస్లో మీకు ఒక రిసిప్ట్ అనేది ఇస్తారనమాట. ప్రజాభవన్లో ఇచ్చిన ఆ రిసిప్ట్ని మీరు తీసుకొని వెళ్ళి మీ ఏరియాకు సంబంధించిన ఎంపీడీఓ ఆఫీస్లో ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఎంపీడీఓ ఆఫీస్లో ఉండేవాళ్ళు మీకు జీరో బిల్లు వచ్చేలాగా ఒక ప్రాసెస్ని అయితే కంప్లీట్ చేస్తారనమాట. ఫ్రెండ్స్, ఒక్క విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి, మీరు ప్రజాభవన్కి వెళ్ళేటప్పుడు కానీ లేదంటే మీరు ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ మీ యొక్క ఆధార్ కార్డ్ అలాగే కరెంటు బిల్లు జెరాక్స్ అనేది తప్పకుండా తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. దీంతోపాటు మరికొన్ని డాక్యుమెంట్స్ కూడా వాళ్ళు అడుగుతారనమాట. ఓటర్ ఐడి కార్డ్ ఇలాంటివన్నీ కూడా వాటిని కూడా మీరు తప్పకుండా తీసుకొని వెళ్ళండి. ఫ్రెండ్స్, ఈ ఎంపీడీఓ ఆఫీస్లో సబ్మిట్ చేసిన తర్వాత ఒక వారం రోజులకి మీకు జీరో బిల్ అనేది కనెక్ట్ అవుతుందన్నమాట. ఫ్రెండ్స్, ఎవరికైతే తెలంగాణలో జీరో బిల్లు రావట్లేదో అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. షేర్ చేసినట్టయితే వాళ్ళకు కూడా ఈ విషయం అనేది తెలుస్తుంది.